అలయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో చిన్నారుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించేందుకు వారికి చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం అభినందనీయమని అలయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనమ శ్రీనివాస్ పేర్కొన్నారు. అలయన్స్ వివేకానంద క్లబ్ ఆధ్వర్యంలో శాంతినగర్లో శ్రీరామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రకృతి స్ఫూర్తితో మన భవిష్యత్తు వాతావరణం కోసం అనే అంశంపై గ్రీన్ పోస్టర్ చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ వనం శ్రీనివాసరావు ఇచ్చేసి పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసి పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ 5,000, ద్వితీయ 3,000, తృతీయ 2,000 ఉంటుందని మరియు వీరు ఇంటర్నేషనల్లో కాంపిటీషన్కు అర్హత సాధిస్తారని, ఇంటర్నేషనల్లో ప్రథమ 50,000, ద్వితీయ 25,000, తృతీయ 15,000, కన్సలేషన్ 5,000 మరియు సర్టిఫికెట్లు అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ కె సతీష్, క్లబ్ ప్రెసిడెంట్ వి వెంకటేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కొమ్మన తాతారావు, ఎల్ఎంఎఫ్ క్లబ్ సభ్యులు, డిస్ట్రిక్ట్ అడ్మిన్ సెక్రటరీ బాలత్రిపుర సుందరి, జోన్ చైర్మన్ ఎం వికాస్, బి గోపిరెడ్డి, క్లబ్ మాజీ సెక్రటరీ ఎన్ నగేష్, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, టీచర్లు సుకన్య, పరిమళ మొదలగు వారు పాల్గొన్నారు.